హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ధ్వరారెడ్డి దగారెడ్డి రేవంత్ రెడ్డి పాలన అప్పుడే డొల్లతనం కనిపిస్తుంది. మోసగారి కుట్రలు తప్పించుకునే ధోరణులు ఏంటో తెలంగాణ సమాజానికి అప్పుడే అర్థమైపోయింది. ముక్కు కోసిన ముందల మొగడే నయం కాదురా బాబు, మనం పేలం నుంచి దిగి పొయ్యిలపడ్డాంరా బాబు అని తెలంగాణ ప్రజలు చెంపలేసుకుంటున్నట్టు నేపథ్యం చూస్తూనే ఉన్నా. రోజు ప్రమాణ స్వీకారం చేసిన 7వ తారీఖులో నుంచి సదరు ఈ తారీఖు వరకు ప్రజల్లో నిరసన ద్వారాలు గళాలు వినిపిస్తూనే ఉన్నారు. చెంపలేసుకుంటూనే ఉన్నారా అంటే అవుననే సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి తన 6 గ్యారెంట్ల పథకానికి అటకెక్కిస్తానికి మహత్తరమైన ప్రణాళిక రచించాడు. అదే ప్రజాపాలన. ప్రజా దర్బారు పేరు మీద ప్రజలను ప్రగతి భవన్కి పిలిపిస్తాను, నేను చర్య తీసుకుంటాను అని చెప్పి అక్కడ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రగతి భవన్లో తాను ఉండకుండా ఉంటే తను బాధ్యత వహించాల్సి వస్తుంది, లేదా ప్రజలు తిరగబడి దెబ్బలు తినాల్సి వస్తుంది అనుకున్నాడేమో. ప్రగతి భవన్ నుంచి అతను ఉండడానికి ఇష్టపడట్లేరు. దానికి ఇంకొక ఉప ముఖ్యమంత్రి గారికి కేటాయిస్తూ అక్కడ ప్రజావాణిని నేరుగార్చాడు. దాంతోపాటు పూర్తిగా హైదరాబాద్కి రాకుండా వచ్చిన హైదరాబాద్ ప్రజలు మరి ప్రగతి భవన్ నుంచి తన ఇంటికి వస్తారనుకున్నాడేమో. తప్పించుకుంటానికి గ్రామాల వద్దనే మీ ప్రభుత్వం ముందుకంటూ ప్రజాపాలన ప్రజావాణిని అది ప్రజల వద్దకే అని చెప్పి ఒక కొత్త పథకాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఈ ప్రజాపాలన నేటి నుంచే ప్రారంభం. ఈ ప్రజాపాలన వేదికే మీ పథకాలను ఎగ్గొట్టడానికి వేదికగా తయారు చేసుకుంటున్నాడు. మోసం చేయడానికి, ప్రజలని తమ కళ్ళతోటి తమ ఏళ్ళని పొడిపిస్తానికి ప్రజల పాలన పెట్టారన్న విమర్శ వస్తుంది. అదేంటో స్పష్టంగా ఇక్కడ విశ్లేషణ చేద్దాం. ప్రజాపాలన ఇది ఎందుకు తీసుకొచ్చాడంటే, మొదట చెప్పినట్టే ప్రజలు హైదరాబాద్కు ప్రగతి భవనికో లేదా రేవంత్ రెడ్డి భవనానికో రిక్వెస్ట్ల కోసం వస్తే గల్లాబట్టి అడుగుతారని చెప్పేసి, గ్రామీణ స్థాయిలో మీ ఇంటి వద్దకే అని చెప్పేసి మళ్ళీ అక్కడికే అప్లికేషన్స్ ప్రజావాణి కార్యక్రమం చేపడుతున్నాడు. అంటే అక్కడ లోకల్ అథారిటీల వల్ల పని కాలేదనే కదా హైదరాబాదు నీ ముఖ్యమంత్రి స్థానానికి వస్తుంది, అయినా మళ్ళీ ఊరికే పంపిస్తున్నాం. అదొక మోసం అని చెప్పవచ్చు. రెండవ మోసం, ఇది ప్రధాన కుట్ర. అతని పథకాలను అటకెక్కిస్తానికే పెద్ద కుట్రకోణం బయలుదేరిశాడు. అదే ప్రజాపాలనలో 6 గ్యారెంటీల పథకాలకు అమలు చేసుకోండి, కొత్తగా అప్లై చేసుకోండి అంటూ కొత్త అప్లికేషన్ ఫామ్ ముందుకు తీసుకొచ్చాడు. దీంట్లోనే 190 కొర్రీలు పెట్టేశాడు. అసలు అర్థం కాని విధి విధానాలు లేనటువంటి ఒక ఎర్రి పిచ్చి చేష్టలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ అప్లై చేయడం విధానం ఏంటంటే, ఈ అప్లికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఫైరవులు, కాంగ్రెస్ విధానం అంటేనే అవినీతి, ఇది అందరికీ తెలిసిన విధానమే. అందునంగా రేవంత్ రెడ్డి అంటే ఇక ఆయన కొనుగోళ్ళు అమ్మకాలు వీడియోల షాట్లుగా చూసాం. అంటే ప్రజాస్వామ్యాన్ని నట్టింట్లో అంగట్లో అమ్మినటువంటి వ్యక్తి అతను. ఇక అతనికి అధికారం వచ్చినాక ప్రభుత్వ ఆస్తులని ప్రభుత్వాన్ని ఎందుకు అమ్మడానికి కూడా మనం అనుమానించవచ్చు. దాని తప్పేం లేదు. ఇక్కడ జరిగేది ఏంటంటే, రేవంత్ రెడ్డి మొదటిగా గృహజ్యోతి పథకం గురించి చెప్దాం. ఇది మాకు గృహజ్యోతి మీద లబ్ధి కావాలి అని మనం టిక్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. మరి మనకు తెలుసు పేదవాడికే ఇది వర్తిస్తుందని చెప్పినటువంటి మధ్యతరగతి వాళ్ళ ఒక కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు మరి ఆ కిరాయి ఇంట్లో తన పేరు మీద ఉండదు కదా, ఇంటి ఓనర్ పేరు మీద ఉంటుంది. కాబట్టి ఎవరికి వెళ్తుంది ఆ పథకం? మరి ఎవరికి ఏ అప్లికేషన్లో ఏ జిరాక్స్ ఇవ్వాలి, ఎవరికి అప్లికేబుల్ అవుతుందో కూడా క్లారిటీ లేదు. అది చెప్పడు చెప్పితే నిజం ఒప్పుకోవాలి మోసం చేస్తున్నా అని. అదొక కన్ఫ్యూజ్ ఉంది ప్రజల్లో. ఇంకొకటి, వివిధ కారణాల రీత్యా ఆధార్ కార్డు అడ్రస్లో వారు ఉండరు. రకరకాల వలస బతుకుల మీద తరచూ ఆధార్ కార్డు చేంజ్ చేసుకోరు. భూమి అంటే మొదట తాను స్థిరంగా ఉన్నటువంటి ఏరియాలో మాత్రమే అక్కడే ఆధార్ కార్డు అడ్రస్ ఉంటుంది, అక్కడే రేషన్ కార్డు కూడా ఉంటుంది. కానీ ఈరోజు లబ్ధి పొందాలంటే ఆ గ్రామీణ స్థాయి నుంచి లబ్ధి పొందాలా, హైదరాబాద్కి వలస వచ్చిన వాళ్ళు ఎక్కడ లబ్ధి పొందాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఒక క్లారిటీ లేదు. ఇది కనీసం ఇంకిత జ్ఞానము, నాలెడ్జ్, తెలివితేటలు ఎవరైనా కూడా ఈ విధానాన్ని క్లారిటీ ఇస్తూనే పథకాన్ని మొదలు పెడతారు. ఇవేమీ లేకుండా చౌకబారుగా ప్రారంభించాడు. అంటే ఈ కన్ఫ్యూజ్లో మొత్తం లబ్ధిదారుల నుంచి 50%ని అప్లికేషన్ చేయలేకుండానే చేయడము. ఇచ్చిన దాంట్లో మనం ముందే చెప్పుకున్నట్టు కాంగ్రెస్ అంటేనే ఫైరవకారులు, బ్రోకరేజీ ఉంటుంది. ఆ బ్రోకర్ల ద్వారా వీళ్ళు ఫైరవులు చేసి అప్లై చేసుకుంటే వాళ్ళని స్క్రూటినింగ్ పేరు మీద రకరకాల కారు ఉందనో, ఫోన్ ఉందనో, ఇంట్లో టీవీ ఉందని చెప్పి వాళ్ళని స్క్రూటింగ్లో లిఫ్ట్ చేసేస్తారు. సో వెరసి మళ్ళీ ఒక 25% పోతుంది. అంటే ఒక 25% మందికి మాత్రమే లబ్ధి చేకూర్చేలా పథకం ఏర్పాటు చేశాడు. అంటే సుమారు
ఒక్కొక్క పథకానికి 10 లక్షల మంది, కొన్ని పథకాలకు 3 కోట్ల మంది, ఒక పథకానికి కోటి మంది ప్రయోజకం పొందడానికి అర్హులు వాళ్ళని కట్ చేసేసి 20%, 25% లబ్ధి చేకూర్చేలా పథకానికి ఎసరు పెట్టేలా కుట్ర చేస్తున్నటువంటి విధానమే ఈ ప్రజాపాలన విధానానికి నాంది పలికాడు. ప్రజలను మోసం చేస్తే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అర్హత ఉన్నారో ఈ విధానం మరి కేసీఆర్‌కి తెలవదా అలా చేయాలని? ఆల్రెడీ ప్రభుత్వం దగ్గరున్న రికార్డు ప్రకారమే ఎవరి దగ్గర ఏది భూమి మీద పేరుంటే వాళ్ళకి డబ్బులొచ్చేసాయి. ఎవరు ప్రత్యేకంగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు ప్రామాణికం కాదు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే అర్హులున్నారో డైరెక్ట్ మూడో వ్యక్తి ప్రమేయం లేకుండానే కేసీఆర్ పాలనలో ఇచ్చాడు. స్పష్టంగా చెప్పారు. ఏ పథకం పెట్టినా కూడా బ్రోకర్లు, లోఫర్లు వస్తారు. దందా చేయడానికి వస్తారు. వాళ్ళని అలో చేయకండి. మీరు లబ్ధిదారులు డైరెక్ట్ అర్హత పొందండి అని చెప్పి కేసీఆర్ ప్రతి పథకం ప్రారంభోత్సవ మీటింగ్‌లో చెప్పాడు. కానీ ఏది ఆ స్పష్టత? ఏది ఆ పారదర్శకత మీ పాలనలో అంతా కన్‌ఫ్యూజ్‌గానే ఉంది. ప్రజలని మోసం చేయడానికి సిద్ధమయ్యారా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఈ పథకాలు నిజంగా అర్హులకు చేరకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. అది రేపు రాబోయే 5 ఏళ్ల దాకా కూడా రేపు మధ్యలోనే ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకునే దాఖలాలు ఉంటాయి. ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ వైఫల్యాలని, రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాలని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. దానికి తగినట్టు తీర్పు కూడా ఇస్తారని కూడా మనం చెప్పొచ్చు.